ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో అయానిక్ బాండ్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఒక NaCl ఎగ్జాంపుల్తో మనము ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి దాని ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది క్లియర్గా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇయర్కి వెరీ ఇంపార్టెంట్ NaCl ఫార్మేషన్ అనేది. ఈరోజు అయానిక్ బాండ్ అండ్ ఎగ్జాంపుల్ విత్ NaCl ఫార్మేషన్ అనేటటువంటి టాపిక్ ఈరోజు మనము చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే మనం ఈ వీడియోలో ఈ ఛానల్లో మీకు డైలీ 1 మార్క్ షార్ట్స్ అని ప్రత్యేకంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఇవ్వడం జరుగుతున్నది. ఉదయం ఫస్ట్ ఇయర్ షార్ట్ వస్తుంది, అట్లాగే మధ్యాహ్నము సెకండ్ ఇయర్కు ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో మీరు చూసి నేర్చుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఓల్డ్ క్వశ్చన్స్, ఎంసెట్, జేఈ, నీట్ వంటి క్వశ్చన్స్కి సంబంధించినవి ఓల్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఎలా వస్తుందంటే 4 మార్క్స్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయానిక్ బాండ్ విత్ NaCl ఫార్మేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని వస్తుంది అనమాట. సో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ విత్ NaCl ఫార్మేషన్ అని వస్తుంది. మనం దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఫస్ట్ డెఫినేషన్ చూడండి, డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ ఏంటి అని అంటే, సో అన్ అయానిక్ బాండ్ ఈస్ డిఫైన్డ్ యాజ్, వాట్ ఈస్ ది డెఫినేషన్? డిఫైన్డ్ యాజ్ కెమికల్ బాండ్ ఫౌండ్ బై ది కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ metal atom to non-metal atom, resulting in the formation of positive and negative charged ions, that is cation and anion. So both are held together, so then it results the formation of ionic bond. So resulting in the formation of positively charged negative and positive ion. Okay, cation and anion, so held together by strong electrostatic force of attraction is known as ionic bond. Ionic bond means the strong electrostatic force of attraction present between two opposite ions is also known as ionic bond. That is non-metal and metal. So the bond is formed between cation and anion. The electrostatic force of attraction is present between these two ions. It results the formation of ionic bond. Okay. So how the formation of ionic bond is taking place means, now best example is that is the formation of NaCl. So we will give the explanation here. సోడియం క్లోరైడ్ ఫార్మేషన్, NaCl ఫార్మేషన్లో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సోడియం మెటల్ ఎలా ఉంటుంది, సో ఇది సోడియం అయాన్గా ఏ విధంగా ఫామ్ అవుతుంది, అట్లాగే క్లోరిన్ ఎలా ఉంటుంది ఆటమ్, దీని నుంచి క్లోరైడ్ అయాన్ ఫార్మేషన్. నెక్స్ట్ క్లోరైడ్ అండ్ సోడియం అయాన్ అంటే సోడియం అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్ మధ్య అయానిక్ బాండ్ ఫార్మేషన్ అనేది ఇట్లా స్టెప్స్ వైజ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం యాటమ్ తీసుకున్నట్లయితే ది అటామిక్ నెంబర్ 11. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s2 2p6 3s1 ఉంటుంది. ఇక్కడ 2 and 8 అనేది 2 షెల్స్ లోపల ఇన్నర్ షెల్స్. ఇవి 1 అనేది అవుటర్ మోస్ట్ షెల్ అనమాట. అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఎవరికైనా ఇచ్చేసింది అనుకోండి, సో వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎవరికైనా ఇస్తే అంటే ఇది ఎలక్ట్రాన్ రిలీజ్ చేసినట్లయితే పాజిటివ్ అయాన్గా మారిపోతుంది అనమాట. అంటే దట్ ఈస్ క్యాటయాన్ గా మారిపోతుంది. దాన్ ఇట్ అటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే దీని అవుటర్ మోస్ట్ షెల్ లో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావడం వల్ల, అంటే ఒక ఎలక్ట్రాన్ ఇది లూజ్ చేసుకోవడం వల్ల ఇది నియర్ బై ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది అనమాట. ఈ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నియాన్ కాన్ఫిగరేషన్ రావడం వల్ల ఇది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి సోడియం వెంటనే ఇది ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ ఇచ్చేస్తున్నాడు, సులభంగా ఇస్తుంది. సో అప్పుడు ఇది సులభంగా ఇచ్చి పాజిటివ్ చార్జ్ గా మారుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే Na గివ్స్ రైస్ టు Na++ ఈ మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల ఇది Na+ గా మారిపోయి స్టేబుల్ గా ఉంటుంది. Na కంటే Na+ మోర్ స్టేబుల్ అనమాట, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఈ విధంగా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి, దానికి వచ్చినాయి కాబట్టి అది మోర్ స్టేబుల్. నెక్స్ట్ క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ యొక్క కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 17. దీని కాన్ఫిగరేషన్ చూస్తున్నట్లయితే 1s2 2s2 2p6 అట్లాగే 3s2 3p5 ఉంటుంది. ఇక్కడ ఇది కూడా 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్ లో. అంటే 2 8 అనేది ఇన్నర్ షెల్, 7 అనేది అవుటర్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకుంది అనుకోండి, అవుటర్ మోస్ట్ షెల్ 8 అవుతాయి కదా. 8 అన్నప్పుడు ఏమవుతుంది, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంది. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది మోర్ స్టేబుల్ ఉంటుంది. దట్స్ వై దీన్నే మనం ఏమంటామంటే మోర్ స్టేబుల్ గా ఉంటుంది. దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక యాటము ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల కానీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ తీసుకోవడం వల్ల కానీ అది అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటే దాన్ని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే ఇది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. ఆల్ మెజారిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ యాటమ్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల కానీ లేదా తీసుకోవడం వల్ల కానీ ఇవి ఏం చేస్తాయంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చే విధంగా ఇవి ప్లాన్ చేసుకుంటాయి.
8 ఎలక్ట్రాన్స్ వచ్చినట్లయితే వాటికి స్టేబుల్ ఉంటుందన్నమాట. అందుకని ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సోడియం క్లోరైడ్లో ఇక్కడ క్లోరిన్ కూడా 1 ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఎక్కడ నుంచి ఇప్పుడు సోడియం 1 ఎలక్ట్రాన్ ఇచ్చింది కదా, ఈ ఇచ్చిన ఎలక్ట్రాన్ ఇది క్లోరిన్ తీసుకోవడం వల్ల క్లోరైడ్ అయాన్గా మారిపోతుంది. క్లోరైడ్ కాన్ఫిగరేషన్ అంతే అవుటర్ మోస్ట్ షెల్. ఇప్పుడు ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఒకటి యాడ్ అవుతే ఏమవుతాయి, 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అప్పుడు ఇది నియర్ బై మనకు వెరీ నియర్ బై ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చి అవుటర్ మోస్ట్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ రావడం వల్ల Cl- ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ Cl. క్లోరిన్ కన్నా క్లోరైడ్ అయాన్ మోర్ స్టేబుల్ ఉంటుంది. అట్లాగే Na కంటే Na+ మోర్ స్టేబుల్ ఉంటుంది. ఇవి రెండు ఇప్పుడు అయాన్స్గా ఫామ్ అయినాయి. అంటే Na+ అనేది క్యాటయాన్, అట్లాగే Cl- అనేది యానయాన్గా మారిపోయింది. అప్పుడు ఈ రెండింటి మధ్య ఏముంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రజెంట్ బిట్వీన్ Na+ అయాన్ అండ్ Cl- అయాన్. ఇట్ రిజల్ట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఈ విధంగా అయానిక్ బాండ్ ఈ రెండింటి మధ్య ఫామ్ కావడం వల్ల మనకు NaCl కాంపౌండ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. చూడండి ఇలా. సో Na, Cl ఏమవుంది, Na అనేది Na+ గా మారింది, Cl అనేది Cl- గా మారింది. అప్పుడు Na+ అండ్ Cl- మధ్య ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనకు NaCl ఫామ్ అయింది. ఈ విధంగా NaCl అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, దిస్ ఈస్ ది ఫార్మేషన్ ఆఫ్ NaCl. మనం ఈ ఈక్వేషన్ వేయాలి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక ఒక సమ్మరీ పాయింట్లో మనం చూసినట్లయితే అయానిక్ బాండ్ ఇస్ ఫౌండ్ బిట్వీన్ ఏ మెటల్ అండ్ నాన్ మెటల్ బై ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుందన్నమాట. Na అనేది ఎలక్ట్రాన్ ఇస్తుంది, Cl అనేది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఇది ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల Na+ గా మారింది, ఇది ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల Cl- గా మారింది. రెండింటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్లే NaCl ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా అయాన్ ఫార్మేషన్ అయానిక్ కాంపౌండ్స్ ఇంకా NaCl కానీ వీటిలో అంతా ఇలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ అయానిక్ బాండ్. సో దెన్ ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇక మనం ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇప్పుడు 4th చాప్టర్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో సెకండ్ ఇయర్ టాపిక్స్ కూడా మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం. అందుకని స్టూడెంట్స్ ఫ్రీ ఛానల్ ఇది, ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా ఛానల్ చూడండి, నేర్చుకోండి, 70% మార్క్స్ తెచ్చుకోండి. టాప్ మార్క్స్ 100% మార్క్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.